హలో అండి, సింపుల్గా చికెన్ లివర్ ఫ్రై చేశానండి. ఎలా చేశానన్నది చూద్దురండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని దాకబెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేపానండి. అవి బాగా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ శాల్తీలు మొత్తాన్ని కూడా అందులో వేసేసుకున్నాను. నేను కోడిగుడ్లు కూడా ముందే వేసుకున్నానండి. ఎందుకంటే కోడిగుడ్లు విడిపోతాయి అంటారు కదా, అలా ఏం కాదండి. కదపకుండా ఉంటే అస్సలు విడవు. నేను చూపిస్తాను ఆగండి. కుండా ఉండడం ఎలాగో అలాగని చెప్పి శాల్తీలు మొత్తం వేసుకున్న తర్వాత వాటర్ అనేవి బయటకు వచ్చినాయండి. కొంచెంసేపు ఉడికి దాంట్లోకి వచ్చేసి గల్లుప్పు వేసుకున్నాను. గల్లుప్పు వేసుకొని ఇంకొంచెంసేపు ఉడికిన తర్వాత చూసారు కదా ఆయిల్ అనేది ఎలా పైకి తేలిపోయిందో. అందులోకి వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కాసేపు వేగనిచ్చిన తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. చూశారు కదా గుడ్లు అనేవి ఎక్కడ కూడా విడకుండా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. వేసినప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. కారం కూడా వేసుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే లివర్ ఫ్రై రెడీ అండి. అలాగే ప్లీజ్ ఇట్స్ మీ స్వాతి అమ్మని యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి.